మిత్రులారా, 1976 సంవత్సరంలో ఎస్సీలకు అసైన్మెంట్ ల్యాండ్ కింద విప్పలరెడ్డిపాలెం, రొంపిచెర్ల మండలం విప్పలరెడ్డిపాలెం గ్రామంలో 140 పట్టాలు ఇచ్చారు. ఒక్కొక్క పట్టాకి 5 సెంట్లు లెక్కన. అక్కడ కొంతకాలం పాటు నివాసం ఉంటున్నారు. ఎస్సీలు 2 కాలనీలు, మాలా మాదిగ కాలనీలు కలిపి ఇచ్చారు. అయితే కొంతకాలం తర్వాత అక్కడ పక్కనే హైవే రోడ్డు ఎమ్మటి పవర్ ప్లాంట్ కట్టాలని చెప్పేసి అక్కడ పెద్దలు నిర్ణయించుకొని ఎక్కడా ఖాళీ లేదు, ఈ ఎస్సీలకు ఇచ్చిన భూముల్లోనే పవర్ ప్లాంట్ కట్టాలని కొంతకాలం తర్వాత నివాసం ఉన్న తర్వాత ఖాళీ చేయించడం జరిగింది. ఆ ఖాళీ చేయించి సుమారు 10 ప్లాట్ల దాకా అక్కడ పవర్ ప్లాంట్ కట్టారు. ఒక 5 ప్లాట్లు, 4 ప్లాట్లు మిగిలిన ప్లాట్లను వాళ్ళ బంధువులైన రెడ్లు అక్కడ ఆక్రమించుకొని దాన్ని ఆక్రమణకు గురి చేసి వాళ్ళే వ్యవసాయ భూమిగా మార్చి దాన్ని వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. అక్కడున్న పెద్ద ఒరుగుటి ఓపుల రెడ్డిని మా గ్రామస్తులు పల్లెల వాళ్ళంతా అడగడం జరిగింది. పట్టాలు మీ పేరు మీద ఉన్నాయి, ఆ భూమి మీకే చెందింది, మీరేం కలెక్ట్ చెందొద్దు, ఖచ్చితంగా మీకే ఇప్పిస్తామని చెప్పారు. ఈ పట్టాలు ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు హైవే రోడ్ని అద్దుగా చేసుకొని ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్కి రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతూ ఉన్నారు. ఈ రిజిస్ట్రేషన్కి మీ దగ్గరే ఉన్నాయి అంటే వీళ్ళ దగ్గర పట్టాలు ఉన్న సంగతి చెప్పాల్సింది రెవెన్యూ వాళ్ళ బాధితుల. అక్కడికి వెళ్తే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఆ ఎంఆర్ఓ గారు మీ దగ్గర ఏం పట్టాలు ఉండే తీసుకురమ్మని వీళ్ళని ఎదురు క్వశ్చన్ వేయడం జరుగుతుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య, నీచమైన చర్యగా నేను భావిస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే అన్యాయం జరిగిందని ఒక ఎంఆర్ఓ దగ్గరికి, తహసీల్దార్ దగ్గరికి వెళ్తే ఆ తహసీల్దార్ మీ దగ్గర మీరు ఆధారాలు తీసుకురమ్మంటాం చాలా నీచమైన చర్య. మీ ఆధారాలు వాళ్ళు తీసుకొచ్చేది ఏంది? రెవెన్యూ వాళ్ళ ఆధారాలు చూపించాలి. ఒక అసైన్మెంట్ భూమిని, ఇళ్ల స్థలాలకు ఇచ్చిన భూమిని అక్కడున్న రైతులు ఆక్రమించుకొని వ్యవసాయం చేసుకుంటే వాళ్ళ క్వశ్చన్ చేయాల్సింది వదిలేసి అక్కడున్న ఈ బాధితులు పోతే బాధితులను బెదిరేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా నేను దీన్ని భావిస్తున్నా. తక్షణం ఆ ప్లాట్లను ఖాళీ చేసి వాళ్ళు ఇప్పించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను.